బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ నాన్న 15th యానివర్సరీ. అందుకు నేను ఇవాళ పొద్దున్నే 12కి అయితే కేక్ కోపించాను. ఎలా కోపించానో చూడండి. ఫ్రెండ్స్ మన సంతబాబు అయితే వచ్చింది కేక్ తీసుకొని. చూడండి చూడండి కేక్ అయితే తెప్పించినాం ఆల్రెడీ. ఫ్రెండ్స్ చూసారు కదా, కేక్ అయితే వచ్చింది. ఎలా తెప్పించాను చూసారుగా. మా సంతబాబు అయితే తెచ్చిండు. ఇక నెక్స్ట్ మా అమ్మ నాన్నకైతే సడన్ సర్ప్రైజ్ ఇచ్చుడే. దానికన్నా ముందు మనమైతే డెకరేషన్ అయితే చేద్దామాట. ఇక కాసేపటి తర్వాత అయితే వేస్తా. మీకైతే ఫుల్ వీడియో అయితే చూపిస్తా. ఫ్రెండ్స్ కొంచెం బ్లర్ వస్తుంది, ఎందుకంటే ఇది నార్మల్ ఫోను. అది తీసేదేమో కెమెరాలు ఉన్నాయి. ఎలా అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ టైం అయితే 11:47 అవుతుంది. ఇక మనం కేక్ కటింగ్కి అయితే 12. ఇప్పుడైతే మనం డెకరేషన్ అయితే చేద్దాం. ఇక సంతబాబుకి అయితే ఫోన్ చేస్తా, వస్తాడు కనుక్కొని మీకైతే చెప్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డెకరేషన్ చేసేది అయితే ఇదే. హ్యాపీ యానివర్సరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే 12 అవుతుంది, బట్ కొంచెం లేట్ అయింది అంతా రెడీ చేసే వరకు. ఇప్పుడు మా సంతబాబు అయితే వస్తుండు. ఫ్రెండ్స్ మన సంతబాబు అయితే వచ్చిండు, బయట అయితే ఉన్నాడు చూడండి. నమస్తే సేటు, ఏం పట్టుకొచ్చు? అర్రే షార్ట్లు పట్టుకొచ్చిన మనోడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా డాడీకి వెళ్ళలేదు అసలు, మా సంతబాబు వస్తున్నాని. అసలు ఈ కేక్ గురించి వెళ్ళలేదు మా డాడీకి అయితే. సర్ప్రైజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అయితే లేట్ అయింది, 10 minutes పడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము అనుకున్న టైం కన్నా దాటిపోయింది, కొంచెం లేట్ అయింది. ఇక అక్కడ మొత్తం అక్కడ రెడీ చేసే వరకు. ఇప్పుడు ఇది కేక్ అయితే తీసుకువెళ్తున్నాం. కేక్ మీ అని ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే డెకరేషన్ చేసినాం ఇక చిన్నగా అట్లా. చూడండి హ్యాపీ యానివర్సరీ అని. ఇప్పుడైతే కేక్ ఇచ్చిన పెడతా. ఫ్రెండ్స్ కేక్ చూడండి. రమా నాన్న అమ్మ నాన్న 6 లెక్క కొట్టింది అది. హ్యాపీ యానివర్సరీ మమ్మ. హ్యాపీ యానివర్సరీ. అమ్మ హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే ఫ్రెండ్స్ ఫైనల్లీ కన్నయ్య ఫస్ట్ కేక్ సర్ప్రైజ్గా అయితే మాకు తెప్పించిండు. బట్ నేనైతే అస్సలు గెస్ చేయలేదు. సంతోష్కి ఫోన్ చేసిండట, డైరెక్ట్ కేక్ తీసుకొచ్చారు. 12 తర్వాత డైరెక్ట్ అయిపోయిండు. సో ఐఎమ్ ఫుల్ హ్యాపీ. కన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే వేరింగల గుడికాడికి అయితే వెళ్తున్నాం. మాతో పాటు మన సంతబాబు ఫ్యామిలీ కూడా వస్తున్నారు. సంతోష్ ఫ్యామిలీ అయితే వచ్చారియా. ఫ్రెండ్స్ మన సంతోష్ వాళ్ళ వైఫ్, మా డాటర్, మా బిడ్డ, మా అల్లుడు, మా మన్మరాలు. ఈమె పేరు ప్రణవి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అందరం మా కార్లో పొలాస జర్నీకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ సహస్ర వేయిలింగాల దేవాలయం పోలాస అయితే చేరుకున్నాం. ఎంట్రన్స్లో అయితే గణపతి విగ్రహం చాలా బాగుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నాం. లోపలికైతే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇదే వేయిలింగాల టెంపుల్ చూడండి. ఒక్కొక్క
ఒక్కొక్క లింగంకి ఒక్కొక్కరు దాతలు ఉన్నట్టున్నారు. వాళ్ళ పేర్లు అయితే ఆ లింగం ఇక్కడ పక్క పొంట అయితే ఉన్నాయి చూడండి. పరశురామశ్చ సప్తైతే విశ్వేశ్వర గ్లాసులో వస్తా విశ్వేశ్వరాయ మహాదేవాయ దేవాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే 1000 లింగాలకైతే అభిషేకం అయితే చేస్తాం చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మధ్య మధ్యలో కంపల్సరీ వాటర్ నల్లలు అయితే ఉంటాయి. సో ఈజీ ఉంటుంది మనకు వాటర్ గురించి అయితే టెన్షన్ లేదు. ఇక్కడ కన్నయ్య అయితే నందిలో నుండి శివుని అయితే చూస్తున్నాడు చూడండి. కనబడుతుందా? ఓం నమ శివాని. ఓం నమః శివాయ. ఫస్ట్ టైం మా సైడ్ నువ్వు ఇక్కడ వచ్చుడు? సెకండ్ టైం. ఓకే. నమ శివాయ. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే 1000 లింగాలకైతే అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓం నమ శివాయ. సెటు ఎట్లుంది? ఎట్లా అనిపించింది టెంపుల్? మస్తు సంతోషం అనిపించింది. ఇలా చిన్న పాప ఇక నీళ్ళు వేయకపోతే సంతోష్ ఒక్కడే మొత్తం పోసిండు. ఫ్రెండ్స్ ఇలా కూర్చొని మీద కుడుక తింటున్నాం చూడండి. దర్శనం ఎట్లయింది? ఎప్పుడు తిని విన్నే నవ్వలేదు నోళ్ళ పెట్టుకున్నాడు. ఫ్రెండ్స్ టెంపుల్లో దర్శనం చేసుకొని 1000 లింగాలకు వాటర్తో అభిషేకం చేసి ఇంటికైతే వెళ్తున్నాం. ఇక మేము ఇంటికి వచ్చేలోపు మా అక్క వాళ్ళు అయితే కేక్ తీసుకొని వచ్చారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పరా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పట్టుకోరా. అరే ఒక్క తువాలు ఎంతమంది పట్టుకుంటాం? అమ్మా మనది ఎప్పుడు గిద్దేనా మా మొగల జీవితం. ఇక నైట్ అయితే మా ఫ్రెండ్స్ కేక్ తీసుకొని పటాకులు తీసుకొని వచ్చారు.
ఫ్రెండ్స్ ఈ కేక్ మన నరేష్ అయితే తెచ్చిండు. ఇక లాస్ట్ కేక్ అనుకుంటున్నా ఈరోజు అయితే. ఫ్రెండ్స్ ఇలా అయితే మా 15th యానివర్సరీ గడిచిపోయింది. మరి లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.